ఈ బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటక ఉత్తర భాగంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న బౌద్ధ, హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం. ఈ గుహలు భారతీయ రాతి నిర్మాణ శైలికి, ముఖ్యంగా బాదామి చాళుక్య నిర్మాణ శైలికి ముఖ్యమైన ఉదాహరణలు. మరియు 6వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. ఇవి వచ్చేసి గుహలైతే బాదామి అనేది ఆధునిక పేరు మీద, మరియు దీన్ని గతంలో వాతాపి అని పిలిచేవారు. ఇది 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు కర్ణాటకలో ఎక్కువ భాగాన్ని పాలించిన ప్రారంభ చాళుక్య రాజవంశం యొక్క రాజధాని. బాదామి మానవ నిర్మిత సరస్సు యొక్క పశ్చిమ ఒడ్డునైతే ఉంది. ఇది రాతి మెట్టతో కూడిన మట్టి గోడతో చుట్టబడి ఉంటుంది. ఇది ఉత్తర మరియు దక్షిణాన చాళుక్య ప్రారంభంలో మరియు తరువాతి కాలంలో నిర్మించిన కోటలచే చుట్టబడి అయితే ఎక్కువగా ఉంటుంది. 6వ శతాబ్దం నుండే 3D ఆర్కిటెక్చర్తో ఈ పామును చూపించే శిల్పం అయితే దీని విధానాన్ని అయితే మనం మెచ్చుకోకుండా ఉండలేము. శేషనాగు పాము ఈ ఆర్కిటెక్చర్ శిల్పం అంతా కూడా బాదామి గుహ ఆలయం యొక్క ఈ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే ఇది ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. మనం ఈ దీని ప్రత్యేకత ఏంటంటే, శేషనాగు పాము శిల్పాన్ని మనము జూమ్ చేసినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు దాని చర్మము ఎలా ఉంటుందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. చిత్రాలన్నీ కూడా కైలాస ఆలయంలోని గుహ పైకప్పు, ఎల్లోరాలో 4 విభిన్న దిశల్లో ఆహారాన్ని రక్షించే 4 జీవ పరిమాణ సింహ శిల్పాలైతే ఉన్నాయి. ఈ అద్భుతమైన పనితనం రాతితో అద్భుతాలను సృష్టించిన మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యాలకైతే నిదర్శనంగా నిలుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో. ఎస్ఆర్ ఫ్యాక్ట్. కనిపిస్తున్న ఆలయంలో రాజా హరిశ్చంద్రుడు పూజించబడ్డాడని నమ్ముతారు. ఇక్కడ తీసిన ఈ ఆలయం అయితే సత్యయుగం నాటిదని, సత్యయుగంలో రాజా హరిశ్చంద్రుడు పూజించబడ్డారని చెప్తుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో 3 స్తంభాలు ఉన్నాయి కదా, ఈ 3 స్తంభాలు అయితే విరిగిపోయాయి. 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాల్లో 3 స్తంభాలు విరిగిపోయాయి. 3 స్తంభాలు 1 సత్యయుగానికి, 2 త్రేతాయుగానికి, 3 ద్వాపర యుగాలుగా చెప్పబడతాయి. ఈ 3 స్తంభాలు విరిగిపోయాయంటే 3 యుగాలు అంతమైపోయాయి. 4వ స్తంభం విరిగిపోయినప్పుడు ప్రపంచం అంతమవుతుందంట. ఈ ఆలయం అహ్మద్ నగర్లోని హరిశ్చంద్ర కోటలో ఉంది. ఈ ఆలయం పైభాగం గర్భగుడిలోని 4 స్తంభాలు మద్దతుతో ఒక పెద్ద బండరాయి. 4 స్తంభాలు 4 యుగాలు సూచిస్తాయని, మరియు ప్రతి యుగ ముగింపులో ఒక స్తంభం విరిగిపోతుందని చెబుతారు. ఇప్పుడు ఒకే ఒక స్తంభం చివరి యుగాన్ని సూచిస్తుంది. ఆ యుగమే కలియుగం. ఆ కలియుగం ముగింపు. ఈ స్తంభం విరిగిపోయిన రోజు కలియుగం ముగింపును సూచిస్తుందంట. ఆలయం గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శీతాకాలం మరియు వేసవిలో రోజంతా 4 గోడల నుండి నీరు చుక్కలుగా ప్రవహిస్తుంది. ఇది నేల నుండి 5 అడుగుల నీటి మట్టాన్ని పెంచుతుంది. అందువల్ల లోపల చాలా చల్లగా ఉంటుంది. ప్రజలు లోపలికి వెళ్ళలేరు. విచిత్రంగా వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా చుక్కలు పడదు. మరియు ప్రజలు దీన్ని సందర్శించినప్పుడు లోపలి భాగం పూర్తిగా పొడిగా ఉంటుంది. ప్రకృతి మార్గాలకు ఇది చాలా వింతగా, అద్భుతంగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూసారంటే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.